అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను చికెను గోంగూర చేస్తున్నాను. గోంగూరని ముందుగా ఆకులన్నీ తీసి శుభ్రంగా కడిగి కుక్కర్ పెట్టి ఉడికించుకున్నానండి. ఉడికించుకున్నది ఇలాగా గరిటెతో మెదిపితే మెత్తగా అయిపోద్ది అనమాట. 4 పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. గోంగూర ఎప్పుడు కూడా మనం కూర వండుకున్న ఇలా చికెన్లోకైనా ఏదైనా గోంగూర ఉడకపెట్టుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. మిక్సీ చేయకుండానే ఇలా గరిటెతో మెదిపితే మెత్తగా అయిపోయింది గోంగూర. ఒక కళాయిలోని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి. ఈ గోంగూరకి ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ మంచి టేస్ట్ తెస్తుంది అన్నమాట. మామూలు గోంగూర కూర అయినా సరే వెల్లుల్లిపాయని బట్టే అది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ చికెన్లోకైనా సరే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎక్కువగా. అవి వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి కొంచెం బాగా కలుపుకొని కొద్దిగా తగినంత ఉప్పు కారం వేసుకొని ఇలా మళ్ళీ కలుపుకొని కాసేపు అలా ఉడకనివ్వాలండి. అప్పుడు ఉప్పు కారం బాగా చికెన్కి పడుతుంది అన్నమాట. అప్పుడు వెంటనే నీళ్ళు వేయకుండా కాసేపు వేపిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి. చికెను ఉడికిపోయాక కొద్దిగా వాటర్ ఉండగానే, అంటే నీళ్లు పూర్తిగా ఇంకిపోయిన తర్వాత కాకుండా కొద్దిగా నీళ్ళు ఉంటుండగానే చికెన్ ఉడికిపోవాలన్నమాట. చికెను ఉడికిపోయాక కొద్దిగా వాటర్ ఉంటుండగానే అప్పుడు ఈ గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, ఈ ఉడకబెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకొని కూరలోని కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. కలుపుకొని రెండు మిక్స్ అయ్యాక మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బాగా దగ్గరికి అయిపోద్దండి. ఇలా అయ్యే వరకు దగ్గరగా నీళ్ళంతా ఇంకిపోయి ఇలా ముద్దలా అయ్యే వరకు ఉడికించుకుంటే టేస్ట్ ఇలా దగ్గరికి ఇంకిపోతేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చికెన్ గోంగూర కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. కూర కూడా ఈరోజు చాలా బాగుంది.